కర్ణాటకలో నడమంత్రపు సిరి నాట్యమాడుతోంది. పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు కేటుగాళ్ల అవతారం ఎత్తి తిలా పాపం తలా పిడికడు పంచేసుకున్న వైనం లేటెస్ట్ నేషనల్ బ్రేకింగ్ న్యూస్. గనుల్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకుని కోట్లకు పడగలెత్తిన వాళ్ళు కొందరైతే దోపిడీని చూసి చూడనట్లు వదిలేసిన ఘనులు ఎందరన్నది లెక్క తేలింది. ఇప్పుడు ఆనకొండను దాటిపోయిన అవినీతికి ఇవే ఆనవాళ్లు, ఆధారభూతాలు. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందటం, వాటికి ప్రతిఫలంగా సర్కారీ పెద్దలకు చాటుమాటు ముడుపులు సమర్పించుకోవడం, ఇదే ఇప్పుడు అవినీతి భాగవతంలో కనిపిస్తున్న కొత్త ట్రెండ్. కనిమొళి టీవీని నిలబెట్టినవి, జగన్ వ్యాపారాన్ని ఆకాశమంత ఎత్తుకు ఎదగనిచ్చినవి అన్నీ ఆ చాటుమాటు వ్యవహారాలేనన్న జ్ఞానోదయంతో జనానికి ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు కన్నడ సీమను వణికిస్తున్నది కూడా ఆ టైప్ భూకంపమే. అక్రమ గనుల వ్యవహారాన్ని అత్యంత లోతుగా తవ్వి కష్టపడి రాసుకున్న 10,000 పేజీల లోకాయుక్త నివేదిక అది ఎలాగో తెలీదు, చాలా ఈజీగా లీక్ అయిపోయింది. మెయిన్ చాప్టర్లన్నీ టీవీల్లో ప్రసారమై పొలిటికల్ గ్రౌండ్ను బద్దలు కొట్టేసింది. స్టేట్ క్యాబినెట్లోని గాలి జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, శ్రీరాములు, సోమಣ್ణ అనబడే 4 మంత్రి పుంగవులు గనుల అక్రమ తవ్వకాల కుంభకోణంలో పాత్రదారులుగా లోకాయుక్త పాయింట్అవుట్ చేసింది. అక్కడితో ఆగకుండా సీఎం యడ్యూరప్ప, విపక్ష నేత జేడీఎఫ్ చీఫ్ కుమారస్వామి కూడా లోకాయుక్త రిపోర్ట్లో బుక్ అయిపోయారు. Now, according to the legal report was leakage yesterday. According to that, directly there is a finding that Yediyurappa has done several mistakes. Even several issues which we have exposed before the media, that issues are separate. It has to come. But according to Lokayukta's leakage report, if any moral responsibility in the BJP headquarters, they must direct Yediyurappa to resign. అక్కడ అక్రమం జరిగిన విధం పెట్టిదనిన అంటూ ఆమూలాగ్రం వర్ణించి చెప్పిన లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తాను రాసిన నివేదికను మాత్రం భద్రంగా దాచుకోలేకపోయానని వాపోతున్నారు. Dubious transactions between a mining company and the person you named, not directly through his son and son-in-laws and all. Certain donations given by a company which has no money, but they have borrowed money from another company, huge money, 10 crores rupees has been given donation as a donation to a trust which is controlled by son and son-in-law. తవ్వుకునేవాడొకడైతే వాడికి గొడుగు పట్టే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది. యడ్యూరప్ప కొడుకుల ఇంజనీరింగ్ కాలేజీలకు మైనింగ్ కంపెనీల నుంచి విరివిగా విరాళాలందినట్లు ప్రూఫ్ దొరికింది. మైసూర్ మినరల్స్ లిమిటెడ్ మూసేసిన ప్రభుత్వం అక్రమం తవ్వకంగాళ్లకు 118 కోట్ల లాభాన్ని చేకూర్చిందని రిపోర్ట్లో రాసింది. టోటల్గా మైనింగ్ మాఫియాతో గవర్నమెంట్ కుమ్మక్కైందని, కేవలం 14 నెలల్లో ఖజానాకు 1,827 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ లోకాయుక్త పరిశోధన చెప్తోంది. ఒక నాయకుడు కాదు, ఒక పార్టీ కాదు, ఒక్క అధికారి కాదు, మొత్తం యంత్రాంగం అంతా ఇల్లీగల్ మైనర్లకు గులాంగిరి చేసిందంటే కన్నడిగుల కళ్ళు తిరిగిపోతున్నాయి. ఇంత జరిగినా అక్కడ ప్రాయశ్చిత్తము, పశ్చాత్తాపము ఉండనే ఉండవు. ప్రత్యామ్నాయమే వెతుక్కుంటారు. విహారయాత్ర కోసం మారిషస్ వెళ్లిన యడ్యూరప్ప ఈ షాకింగ్ న్యూస్ విన్న వెంటనే విమానం ఎక్కి బెంగళూరులో వాలిపోయారు. లోకాయుక్త పరిధి నుంచి యడ్యూరప్ప పేరును తొలగించాలంటూ లోకల్ కమల్నాథులు వేడుకుంటున్నారు. ఇక లాభం లేదనుకున్న బీజేపీ అధిష్టానం కర్ణాటక బీజేపీకి కొత్త మొగుడిని వెతుక్కుంటున్నట్లు సమాచారం. కానీ సీఎం సీట్లో మనిషి మారినా,
ఏకంగా ప్రభుత్వాలే మారిపోయినా కర్ణాటకను ఈ సుడిగాలి నుంచి ఎవ్వరూ తప్పించలేరు. ఇది మాత్రం నమ్మి తీరాల్సిన నిఖార్సైన నిజం. ఎందుకంటే ఇనప ఖనిజానికి కర్ణాటక రాష్ట్రానికి విడదీయలేనంత అవినాభావ సంబంధం ఉంది. ఆ మాటకొస్తే అక్కడి ప్రభుత్వాన్ని, పాలనా వ్యవస్థను నడిపించినా ఏడిపించినా ఆ క్రెడిట్ అంతా అక్కడి మైనింగ్ మాఫియాకే దక్కుతుంది. ఏమీ లేని తనం నుంచి అన్నీ మేమే అనేదాకా ఎదిగిన గాలి సోదరుల గనుల భాగవతం దేశమంతా చక్కర్లు కొడుతోంది. ఈ జనవరి నుంచి బళ్ళారి బ్రదర్స్ కూడా ఎదురుగాలి వీస్తోంది. సుడిగాలిలో చిక్కుకుపోయి బయటికి రాలేక ముసుగు తండ్రి పడుకున్న ఈ అపూర్వ సహోదరుల్ని లోకాయుక్త రిపోర్ట్ ఇచ్చి తట్టి లేపింది. మైనింగ్ బిజినెస్ మీద సిబిఐ కన్నేయడం, ఐటీ అథారిటీస్ నుంచి నోటీసులు జారీ కావడం, ఇనుప ఖనిజం ఎగుమతుల మీద నిషేధం విధించడం ఒక్కటేమిటి, ఘనీ ఖాన్లకు 6 నెలల నుంచి సినిమా కనిపిస్తోంది. రూపాయల సరఫరా ఆగిపోయి వ్యాపారాల్లో వాటాలు తరిగిపోతుంటే ఇక తప్పదనుకుని శత్రువైన యడ్యూరప్పతో రాజీకి సిద్ధమయ్యారు బళ్ళారి సోదరులు. అయితే సరిగ్గా ఇక్కడే లోకాయుక్త రిపోర్ట్ ఎడ్డీ నడ్డి కూడా విరక్కొట్టేసింది. ఇప్పుడు ఎవరొచ్చి ఎవరిని ఆదుకుంటారన్నది కొత్త పజల్. రెడ్డీస్ తలుచుకుంటే ఎడ్డీ గట్టెక్కుతారా? అక్కడంత సీన్ అయితే కనిపించడం లేదు. లోకాయుక్త రిపోర్ట్ చావగొడుతుందని ముందే పసిగట్టిన గాలి సోదరుల గాడ్ మదర్ సుష్మా స్వరాజ్ వీళ్ల ఎదుగుదలకు నేను కారణం కాదంటూ దూరం జరిగి తెలివిగా ముందు చూపు ప్రదర్శించుకుంది. జగన్తోనూ వాళ్ల నాన్నతోనూ గాలిగన్లకున్న ఫ్రెండ్షిప్ దక్షిణాది 2 పెద్ద రాష్ట్రాల భవిష్యత్తును శాసించదగినంత పవర్ఫుల్. ఇలా అంటే కాదని ఖండించేంత సమాచారహీనులు ఇక్కడెవరూ ఉండకపోవచ్చు. లక్షల టన్నుల ఖనిజాన్ని లోడ్లకు లోడ్లు రోడ్లేసుకుని విదేశాలకు తరలిపోతుంటే ఆపదగ్గ దమ్ము ప్రభుత్వాలకే లేకపోయింది. యథేచ్ఛగా ఖర్చవుతున్న డబ్బు సంచుల సాక్షిగా బళ్ళారి భూమిని తవ్వేసుకున్న జాడలు అక్కడ కనిపిస్తాయి. సుప్రీంకోర్టు మొట్టినా, సాధికారక కమిటీ తిట్టినా గాలి సోదరుల మైనింగ్ మాఫియాకు ఎక్కడా బ్రేకులు పడినట్లు కనిపించదు. ఒకవేళ ఈ దందా ఆగినా మళ్లీ సాగదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. తవ్వకాలకు కాపలా కాచిన నేరగాడిగా మాత్రమే యడ్యూరప్పను లోకాయుక్త తప్పు పట్టింది. యడ్యూరప్ప ల్యాండ్ బ్యాంకింగ్ ఐడియా తలకిందులై రైతాంగం నుంచి నిప్పులు కక్కిస్తోంది. మంచి దిగుబడినిచ్చే పచ్చని పంట పొలాల మీద ఎడ్డీ చెయ్యి పెట్టేసి భూదోపిడీ మొదలు పెట్టేశారు. పెట్టుబడిదారుల్ని ఆకర్షించడానికి, ఇండస్ట్రియల్ ప్లాట్లకు కొదవలేదన్న భరోసానివ్వడానికి యడ్యూరప్ప వ్యవసాయదారుల మీద పడి భూదోపిడీకి పాల్పడడం ఆయన సీటుకు ఎప్పుడో ఎర్త్ పెట్టేసింది. ఇప్పుడు యడ్యూరప్పను, ఆయన క్యాబినెట్ను, అపోజిషన్ పార్టీలను హోల్సేల్గా మట్టుబెడుతోంది లోకాయుక్త రిపోర్ట్. దీని ఒరిజినల్ కాపీ రివీల్ అయితే కర్ణాటకలో భూకంపం ఖాయం. అయితే కాకీలు, కోర్టులు మాకు కొత్తేం కాదంటున్న ఈ ఘరానా మనుషుల్ని ఈ సునామీ మాత్రం ఏం చేయగలుగుతుంది? 3 మరాఠాల, 3 మాంత్రికుల. ఈ సినిమాకు టైటిల్ మీరే పెట్టేసుకోండి.